హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మరోసారి క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చారు. అమరావతి రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అమరావతి రైతుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఏ విధంగా అమరావతి రైతుల్ని రెండవ దశ పోలింగ్కి ఒప్పించే విధంగా ఏ విధంగా వారిని బ్లఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఏ విధంగా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారనేది పూర్తిగా వివరాలతో సహా మరోసారి మీడియా కాన్ఫరెన్స్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఒక కొత్త ప్రతిపాదనను వైఎస్ జగన్ తీసుకొచ్చారు. అది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాల పరిధిలో ఒక కొత్త క్యాపిటల్ అనౌన్స్ చేయండి. ఈ కొత్త క్యాపిటల్కు మావి గన్ అని పేరు పెడితే సముచితంగా ఉంటుంది, లేదా మరో పేరైనా పెట్టుకోవచ్చు అని చెప్పి వైఎస్ జగన్ సూచించినటువంటి పరిస్థితి. అసలు ఏంటి ఈ మావి గన్? మా MAVIGUN, ఇది మావి గన్ అంటే ఇక్కడ MA అంటే మచిలీపట్నం, VI విజయవాడ, GUN గుంటూరు. ఇది వైఎస్ జగన్ కొత్తగా ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా సూచించినటువంటి ఒక క్లియర్ మెసేజ్, ఒక సూచన అనుకోవచ్చు, ఒక అడ్వైజ్ అనుకోవచ్చు, ఒక ప్రకటన అనుకోవచ్చు. కొత్త రాజధానిగా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా ఈ ప్రాంతంలో అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతంలో ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి వీలైతే మావిగన్ అని పేరు కొత్తగా పెట్టుకోండి అని చెప్పి సూచించినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి. ఎందుకు అనే ప్రశ్న మీకు రావచ్చు. ఎందుకంటే విజయవాడ నుంచి మచిలీపట్నం హైవే దాదాపు 70 కిలోమీటర్లు ఉంటుంది. ఇది కూడా హైవే, ఏ లోకల్ రోడ్స్ కావు. అదే విజయవాడ నుంచి గుంటూరుకు డిస్టెన్స్ 40 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇక్కడ టోటల్ 110 కిలోమీటర్ల మేర ఈ 3 ప్రాంతాల్లో హైవే కనెక్టివిటీ అనేది ఉంటుంది. ఇది చాలా అతిపెద్ద ప్రయోజనం, అతిపెద్ద బిగ్గెస్ట్ ఫెసిలిటీ అని చెప్పుకోవచ్చు. ఒక హైవే కనెక్టివిటీ ఏకంగా ఈ 3 నగరాలకు కలిపి 3 ప్రాంతాలకు కలిపి ఏకంగా 110 కిలోమీటర్ల హైవే కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, MAVIGUN మావిగన్. ఇది వైఎస్ జగన్ సూచించినటువంటి ఒక క్లియర్ కట్ మెసేజ్, ఒక ఇన్స్ట్రక్షన్, ఒక ప్రకటన అనుకోవచ్చు. ఎందుకు ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫస్ట్లో ఏమంది, 33,000 ఎకరాలు భూమి సేకరించినప్పుడు తొలి దశలో దీనికి అదనంగా ప్రభుత్వ భూములు ఒక 20,000 ఎకరాలు, మొత్తం 53,000 ఎకరాల భూములు ఏవైతే 2014 నుంచి 19 మధ్యలో అమరావతి రాజధానిగా నిర్ణయించినప్పుడు అప్పటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ 54,000 ఎకరాలతో అంతర్జాతీయ స్థాయి నగరాన్ని నిర్మిస్తామని చెప్పి పదే చెప్పినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. వైఎస్ జగన్ అక్కడ సస్టైనబిలిటీ లేదు, పెద్ద ఎత్తున అన్ని కోట్లు ప్రజాధనం ఎక్కడి నుంచి తీసుకురావాలనే ఒక ఆలోచనతోటే ఆయన 3 ప్రాంతాల్లో సమాభివృద్ధి జరగాలి, సమంగా ఉండాలని చెప్పి అమరావతిని కాదనలేదు. కానీ అమరావతిలో ఒక రాజధానిగా, శాసన రాజధానిగా చేసి, అటు విశాఖపట్నంలో పరిపాలనా రాజధానిగా చేసి, కర్నూలుని న్యాయ రాజధానిగా చేయాలని చెప్పి 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత వివిధ కారణాల్లో కోర్టు కేసుల కారణంగా అది నిలిచిపోయింది. అయితే ఆ తర్వాత 2024లో ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అమరావతికి వైఎస్ జగన్ వ్యతిరేకం అంటూ అక్కడి రైతుల్లో ఒక వ్యతిరేకతను తీసుకొచ్చి ప్రజల్లో ఎన్నికల్లో ఇదే అంశంపై ఎన్నికల్లోకి వెళ్ళారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ఓటమి చెందారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తిరిగి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసి అప్పుడే దాదాపు 22 నెలలు అవుతుంది. ఈ 22 నెలల వ్యవధిలో అమరావతి కోసం చంద్రబాబు నాయుడు ఏం చేశారని చెప్పి వైఎస్ జగన్ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఏ 54,000 ఎకరాలైతే తొలి దశలో పోలింగ్లో సేకరించాయో ఈ 54,000 ఎకరాలతో ప్రపంచ స్థాయి నగరాన్ని ఇది కడతామని చెప్పి అప్పట్లో చెప్పినటువంటి చంద్రబాబు తీరా రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మొత్తం 1,00,000 ఎకరాలు కావాలి, మరో 50,000 ఎకరాలు కావాలి అని చెప్పి కొత్తగా ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. దీనికోసం ఇప్పటికే రెండవ దశ ల్యాండ్ పోలింగ్కు ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. కానీ రైతుల్లో మొదటి దశ రైతుల్లో భూములు ఇచ్చినటువంటి రైతుల్లోనే ఒక తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఇప్పటికే ఆ రైతులకు న్యాయం జరగకపోవడంతో ఇప్పటికే ఆ రైతులకు రిటర్నబుల్
డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వకపోవడంతో, ఒకరిద్దరికి ఇచ్చినా అవి ముంపు ప్రాంతాల్లో ఇవ్వడంతో అనేక సమస్యలు, పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. అందుకే రెండవ దశ పోలింగ్కు ఏ ఒక్క రైతు కూడా ముందుకు రాని పరిస్థితి. సో దీన్ని ఓవర్కమ్ చేసేందుకు ఇప్పుడు రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. ఆ 54,000 ఎకరాలు మున్సిపాలిటీకి కూడా సరిపోవు అని చెప్పి కొత్తగా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ రెండవ దశ పోలింగ్కి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడికి రైతులు నమ్మకపోవడంతో ఇప్పుడు చట్టబద్ధత అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సో ఈ క్రమంలోనే అంటే ఇక్కడ అదే సమయంలో ఇటీవల అసెంబ్లీలో చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి కొన్ని ప్రకటనలు, కొన్ని వ్యాఖ్యలు వింటే 1,00,000 ఎకరాల అమరావతి లేనేలేదు, నగరాలు ఏదైతే 9 సిటీస్ తలపెట్టారో అవి లేవు, ఎయిర్పోర్టు ఉండదు, రైల్వే స్టేషన్ ఉండదు, ఇంటర్నేషనల్ స్టేడియం కూడా ఉండకపోవచ్చు అనేది చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా తెలుస్తుందంటూ వైఎస్ జగన్ ఇవాళ క్లియర్గా చెప్పేశారు. సో అటువంటప్పుడు 1,00,000 ఎకరాల రాజధాని ఏదైతే చంద్రబాబు నాయుడు 1,00,000 ఎకరాల రాజధాని అంటూ చెబుతూ వస్తున్నారో అది కాస్త ఇప్పుడు 200 లేదా 300 ఎకరాలకు పడిపోయింది. ఎందుకంటే ఇప్పటికే చాలా సంస్థలకు భూములు కట్టబెట్టేగా, రైతులకు ఇవ్వాల్సిన భూములు మినహాయిస్తే మిగిలేదు అదే. సో ఈ క్రమంలోనే జగన్ 2,200 ఎకరాల రాజధాని అయితే మరి అంత మారుమూలకు అంటే ఇటు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం హైవేకు కాకుండా మారుమూల 29 గ్రామాలకు లోపలికి ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఏంటి? మారుమూల గ్రామాలని రాజధానిగా ఎంచుకోవాల్సిన అవసరం ఏంటి? హైవే కనెక్టివిటీ ఉన్నటువంటి 110 కిలోమీటర్ల నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుంటే మరింత అభివృద్ధి చెందుతుంది కదా, మరింత మందికి ఉపయోగం ఉంటుంది కదా, హైవే కనెక్టివిటీ ఉంటుంది కదా, పెద్ద ఎత్తున వ్యయం తగ్గుతుంది కదా అనేది వైఎస్ జగన్ ఆలోచన. అంటే ఇక్కడ మీరు మారుమూల ప్రాంతానికి వెళ్ళి 200-300 ఎకరాల రాజధాని నిర్మించే బదులు ఈ 110 కిలోమీటర్ల నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్న ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకోకూడదు క్యాపిటల్ కోసం అనేది కొత్తగా వైఎస్ జగన్ చేస్తున్నటువంటి ప్రతిపాదన. రాజధాని విషయంలోనే కాదు, చంద్రబాబుతో అన్ని విషయాల్లోనూ చంద్రబాబు ఇదే వ్యవహరిస్తున్నారనేది ప్రధానంగా ఆయన ఆరోపిస్తున్నారు. అందుకే ఇప్పుడు కొత్తగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, GUN అంటే గుంటూరు, ఈ 3 ప్రాంతాల పరిధిలో 70 కిలోమీటర్లు అటు, 40 కిలోమీటర్లు ఇటు, మొత్తం 110 కిలోమీటర్ల నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో కొత్త రాజధానిని ప్రకటించి దీనికి అవసరమైతే మావిగన్ అని పెట్టుకోవచ్చు, లేదా మరో పేరు సూచించుకోవచ్చు. సో అందుకే వైఎస్ జగన్ ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా 2 కీలకమైన అంశాలని ప్రస్తావించారు. ఒకటి, అమరావతి పేరిట జరుగుతున్నటువంటి దేశ చరిత్రలోని ఒక అతిపెద్ద స్కామ్గా దీన్ని అభివర్ణిస్తూ ఒక క్లియర్ కట్ లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేశారు. రెండవది, మారుమూల ప్రాంతంలో వెళ్ళి అమరావతి రాజధాని నిర్మించాల్సిన అవసరం ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతంలో ఎక్కడైతే నేషనల్ హైవే కనెక్టివిటీ ఏకంగా 110 కిలోమీటర్ల మేర ఉందో ఈ ప్రాంతంలో అమరావతి రాజధానిగా ప్రకటించి అవసరమైతే మావిగన్ అని పేరు పెట్టుకోవచ్చు, లేదా మరో పేరు పెట్టుకోవచ్చు అని చెప్పి సూచించింది, ప్రకటించింది వైఎస్ జగన్ ఆలోచన కూడా. అందుకే దీనికి వెనుక మతలబు కూడా ఇదే. దీనికి వేరే కొత్తగా కారణాలు కానీ, కొత్తగా రాజకీయ కారణాలు కానీ, సమీకరణాలు కానీ వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే రాజధాని ప్రజల కోసం ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, తక్కువ ఖర్చుతో ఉండాలి. హైవే కనెక్టివిటీ ఆల్రెడీ ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుంటే వ్యయం తక్కువ అవుతుంది, తక్కువ అవడమే కాకుండా ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. షార్ట్ పీరియడ్లో రాజధాని ప్రాంతం ఒక ఫుల్ డెన్సిటీ ఉన్న ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి, ఎదగడానికి ఉపయోగపడుతుందనేది వైఎస్ జగన్ ఆలోచన. అందుకే కొత్తగా ఈ ప్రతిపాదన వైఎస్ జగన్ తీసుకొచ్చారు. ఇందులో వేరే రాజకీయ కారణం ఏదీ లేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతంలో హైవే కనెక్టివిటీ ఉన్న ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేసి అవసరమైతే మావిగన్ అని పేరు పెట్టుకుంటే మంచిదనే సూచన వైఎస్ జగన్ కొత్తగా తెరపైకి తీసుకురావడానికి కారణం మాత్రం ఇదే.